ప్రపంచాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య కాలుష్యం. మనిషి జీవించడానికి ఎంతో అవసరమైన గాలి, నీరు కలుషితమైపోతున్నాయి. దీనికి మానవ తప్పిదాలే కారణం అనుకోండి. మన రొటీన్ లైఫ్లో భాగంగా చేసే ఎన్నో పనులు కాలుష్యానికి కారణమవుతున్నాయి. మనం చేసే కాలుష్యం ఎంతలే అని అందరూ అనుకోవటం వల్ల ఆ కొంచెం కాలుష్యం ఇప్పుడు మన నెత్తి మీదే గుదిబండలా కూర్చోంది. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలు సైతం ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో చాలా గ్రామాలు ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నాయి. దీనికి కారణం వ్యవసాయ వ్యర్థాలను పెద్ద ఎత్తున తగలబెట్టడమే. నెల్లూరు జిల్లాలో వేరుశెనగ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం వేరుశెనగ పంట రైతుల చేతికి అంది వచ్చింది. రైతులు మొక్కలను భూమిలో నుంచి పీకి వేరుశెనగను వేరు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే పొలాల్లో ఉండిపోయిన మొక్కలతో కూడిన వ్యర్థాలను రైతులంతా ఒకేసారి తగలబెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా పొగ అలుముకుంటోంది. ఈ పొగ ఆయా పొలాలకు దగ్గరగా ఉండే ఊళ్ళల్లో కమ్ముకుంటోంది. దీంతో ఆయా గ్రామాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు, వృద్ధులకైతే ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. దాన్ని తగలబెట్టినప్పుడు ఊరి మీదకి వచ్చేస్తుంది. ఆ పొగ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అనేకమైన రోగాల ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు, ఇంకా తల్లులు అందరమే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో పొగ వ్యాపిస్తే గాలి కలుషితమై వాతావరణంలో మార్పులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టే బదులు వాటిని డీకంపోజ్ చేస్తే బెటర్ అంటున్నారు. వ్యవసాయ వ్యర్థాలను డీకంపోజ్ చేయడానికి కొన్ని రసాయనాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని వ్యర్థాల మీద స్ప్రే చేస్తే కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతాయని బోగోలు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు సమయంతో మాట్లాడారు. వేరుశెనగ క్రాప్ అంతా కూడా ఇప్పుడు హార్వెస్టింగ్స్ జరుగుతున్నాయి. ఫార్మర్స్ కూడా హార్వెస్టింగ్ విషయంలో వాళ్ళు అంటే ఈల్డ్ విషయంలో సంతోషంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే హార్వెస్టింగ్ అయిపోయాక రైతులు ఏంటంటే కొంతమంది అది రెసిడ్యూస్ అంతా కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఆ పంట అవశేషాలు కానీ పురుగు అట్లా ఏమన్నా ఉండకుండా, అంటే వాళ్ళు అంతకుముందు గతంలో ఇబ్బంది పడి ఉంటారు. అంటే ఇవి మనకి సాయిల్ ద్వారా కానీ సీడ్ ద్వారా కానీ డిసీజెస్ ఇవి వస్తుంటాయి. కాబట్టి అది ఇబ్బందికరంగా ఉందంటే లాస్ట్ టైము కొంచెము మాకు బోగోలు మండలంలో ఈ స్టెమ్ రాట్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే అది మామూలుగా ప్రాక్టీసే అలవాటు. మనము అంటే మీటింగ్స్లో అట్లా చెప్తున్నాం, మీరు కాల్చొద్దు ఆ రెసిడ్యూస్ని కూడాను, క్రాప్ రెసిడ్యూస్ కాల్చకుండా అలాగే వదిలేసేసి, లేదంటే మనకి ఇవి డికంపోజర్స్ అని వేస్ట్ డికంపోజర్స్ అని ఉన్నాయి, వాటినైనా కానీ మీరు స్ప్రే చేసుకుంటే అవన్నీ కూడా డికంపోజ్ అయిపోద్ది అనమాట. అంటే ఈ కాల్చడం వల్ల ఏంటంటే అందరికీ ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒకటి వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతుందన్నమాట. అంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి నా దృష్టికి అయితే రావడం జరిగింది మీడియా వాళ్ళ ద్వారా. అందుకని మీ ద్వారా రైతులందరికీ కూడా విజ్ఞప్తి, ఏవైతే మీరు పంట తీసేసిన తర్వాత దయచేసి కాల్చొద్దండి. కాల్చితే రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ స్మోక్ వల్ల వేరే రైతులు ఇబ్బంది పడవచ్చు. అంటే అందరూ కొంచెం సామూహికంగా అందరూ ఒకేసారి హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కాల్చడం వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ మనకి వేస్ట్ డికంపోజర్స్ అని చెప్పేసి దొరుకుతాయి, అవి తీసుకొని మీరు స్ప్రే అయినా చేసుకోవచ్చు ఆ పంట మీద, అంటే అవశేషాల మీద. లేదంటే అవంతా కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఒక పిట్లాగా తవ్వుకొని, గొయ్యిలాగా తవ్వుకొని, ఆ గొయ్యిలో ఆ రెసిడ్యూస్ ఎవరైతే అవశేషాలు అయితే ఉన్నాయో అంటే అవన్నీ కూడా తీసి దాంట్లో వేసేసి ఈ వేస్ట్ డీకంపోజర్స్ అనేటివి ఒక 5 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నా కానీ అవన్నీ కూడా బాగా మురుగుతాయి అన్నమాట. వేస్ట్ అనేది ఉండదు. ఆ డీకంపోజర్స్లో కూడా పొలానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉండడం వల్ల అది ఇంకా మంచిదే. ఇంకా సాయిల్ కూడా బాగా సారవంతం అవుతుంది.